నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మదికోరిన ప్రేమ పార్ట్ 239తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగని బాగా జరుపుకున్నారా అందరూ? ఇక కథలోకి వెళ్దాం. భూమిని గార్డెన్లో చూసి గుడ్ మార్నింగ్ అని మనోహర్ గారు ఒకవైపు, హర్ష గారు ఒకవైపు చెప్తారు. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ పెదనాన్న. చిన్న మావయ్య గారు ఎక్కడ రాలేదా అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. వాడివాళ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడులే. నువ్వేంటి మా అల్లుడు లేకుండా వచ్చావు వాకింగ్కి అని అడుగుతారు హర్ష గారు. ఏ అల్లుడితోనే రావాలా, లేకపోతే రాకూడదా? ఇవాళ మీతో నడవాలనుందిలే అని హర్ష గారి చేయి పట్టుకొని నడుస్తూ మామగారికి పెదనాన్నకి కబుర్లు చెప్తూ వాకింగ్ చేస్తూ ఉంటుంది. జిమ్ నుంచి రూమ్కి వెళ్ళిన దక్ష్ రూమ్లో భూమి లేకపోవడంతో బాల్కనీలోకి వచ్చి చూసేసరికి మామగారితో పెదనాన్నతో కబుర్లు చెబుతూ తిరుగుతున్న తనని చూసి చిన్నగా నవ్వుకొని, కలెక్టర్కి పౌరుషం పుట్టుకొచ్చిందే, బాగానే అని లోపలికి వెళ్ళిపోతాడు. అరగంట వాకింగ్ చేసి లోపలికొచ్చి అత్తగారు ఇచ్చిన జ్యూస్ తీసుకొని తాగేసి పైకొచ్చేస్తుంది. దక్ష్ ఫ్రెష్ అయిపోయి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎవరితోటో కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉండడంతో సైలెంట్గా స్నానానికి వెళ్ళిపోతుంది. భూమి ప్రెగ్నెంట్ అని తెలిసాక తన టైం టేబుల్ మొత్తం మార్చేశాడు దక్ష్. అందుకే ఉదయాన్నే లేచి పూలు కోయడం, దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ ఆ టైం టేబుల్లో ఉండకపోవడం వల్లే కొంచెం లేటుగానే లేస్తుంది భూమి. ముందు ఆ టైం టేబుల్ బ్రేక్ చేయాలనుకుంటుంది కానీ అది పెట్టింది తన బేబీ కోసం కాబట్టి ఫాలో అయిపోతుంది ఆ టైం టేబుల్నే. స్నానానికి వెళ్ళిన భూమి పొట్ట మీద జిడ్డుగా తగిలేసరికి రాత్రి ఏం జరిగి ఉంటుందో ఊహించుకొని, ఈ కేరింగ్కి ఏం తక్కువ లేదు రాక్షస్కి అని ముద్దుగా తిట్టుకుంటుంది. ఫ్రెష్ అయి రాగానే రెడీ అవుతున్న భూమిని చూసి అప్పుడే కాలు మొగేయడంతో హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి భూమి దగ్గరగా వచ్చి ఏం మాట్లాడకుండా భూమిని మంచం మీద కూర్చోబెట్టి రోజు ఎలా అయితే తన కూతురికి ముద్దులు పెడుతూ కబుర్లు చెబుతాడో అలాగే ఒక పావు గంట చెప్పుకుంటూ కూర్చుంటాడు దక్ష్. కాకపోతే రోజు కూతురుతో పాటు తల్లికి కూడా ముద్దులు పెట్టేవాడు. ఈరోజు అవి మిస్ అయిపోతాయి. ఉడుక్కుంటూనే సైలెంట్గా కూర్చున్న భూమి ఇక కూర్చోలేక లేవబోతుంటే, అరే బంగారం, మీ మమ్మీకి నాకు మధ్య వారు కానీ నీకు నాకు మధ్య కాదు కదా, మన ఇద్దరి మధ్య అడ్డుగోడ వేయాలని చూస్తే మాత్రం మీ మమ్మీని ఊరుకోను అని చెప్పరా అని ఒక డైలాగ్ దక్ష్ కొట్టడంతో దక్ష్ చుట్టూ పీకేసి ఇక సైలెంట్గా కూర్చుంటుంది. కావాలనే రోజుటి కంటే ఎక్కువసేపు కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ ముద్దులు ఉదరం మీదతో పాటు నడుం మీద కూడా చేరడంతో కావాలని చేస్తున్నాడని అర్థమై లేవబోతుంటే, నా ముద్దులకి టెంప్ట్ అయిపోతున్నట్టుందిరా మీ అమ్మ అనే డైలాగ్ కొడతాడు. దానితో దక్ష్ ఎంత కవ్విస్తున్నా ఏమాత్రం తొనకకుండా అలాగే కూర్చుంటుంది. రాక్షసి బాగా తెలివి మీరిపోయింది అని నవ్వుకుంటూ, పొట్టనొప్పి తగ్గిందా నల్లత్రాచు అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా ఇక తమరి కూతురుతో సంభాషణలు అయిపోతే నా పని నేను చేసుకోవాలి అంటుంది. వెళ్ళండి కలెక్టర్ గారు, మీ పనులు మీరు చేసుకోండి అని నవ్వుతూ పక్కకి తప్పుకుంటాడు దక్ష్. అన్నది ఆయన. సారీ చెప్పొచ్చు కదా, దూరం వస్తుందని ఎందుకు అనాలి? ఆ మాట అసలు అనొచ్చా? సరదాగా నేను ఎప్పుడైనా ఏదైనా అంటే ఇంత ఎత్తున లేచేవాళ్ళు. ఇప్పుడు ఆయన మాత్రం అంత పెద్ద మాట అని ఏమీ తెలియనట్టుగా ఎంత బాగా నవ్వుతున్నాడో. కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు అని కొనుక్కుంటూనే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అత్తయ్య సీమంతమయ్యాక అమ్మ వాళ్ళతో వెళ్ళాలి కదా, ఒక వారం రోజులు ఉండి వస్తా అక్కడ అని అంటుంది భూమి. ఏంటి నువ్వే వారం రోజులు అక్కడ ఉండి రావడం అని స్రవంతి గారు అడుగుతారు. అత్తయ్య, అమ్మ చాలాసార్లు అడుగుతుంది, కనీసం ఒక 2 రోజులు కూడా ఉండడం లేదు అని. అందులో ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, అమ్మకి బాగా కోరికగా ఉంది నన్ను ఉంచుకోవాలని. అందుకే ఈసారి ఒక వారం ఉందామనుకుంటున్నాను. నీ కలెక్టరేట్ బెంగ పెట్టుకుంటుందేమో మరి అని అంటాడు అద్వైత్ నవ్వుతూ. అదే మరి వెటకారం, లీవ్ పెడదాం అనుకుంటున్నాను అని అంటుంది. అందరూ దక్ష వైపు చూస్తారు. కానీ తనకి ఏం పట్టినట్టు తింటున్న తనని చూసి, సరే నీ ఇష్టం భూమి, వెళ్ళాలనుకుంటే వెళ్ళు,
వద్దని మేమెందుకంటాం అంటారు వైజయంతి గారు. చాలా మంచి నిర్ణయం తీసుకుందమ్మా నీ కోడలు. వారం కాదు, ఒక నెల ఉండమని. నా కూతురికి కొంచెం ప్రశాంతత అన్నా దొరుకుతుంది అని తినడం అయిపోవడంతో రారా డైపర్ అని విభాన్ని తీసుకొని హాల్లోకి వెళ్ళిపోతాడు దక్ష్. ఇప్పుడు ఈయన గారి కూతురికి ప్రశాంతతకి ఏం లోటు వచ్చిందో. నెల ఉండమంటారా? ఉంటాను, ఎందుకుండను అని గొనుక్కుంటూ తినేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. భూమిని చూసి నవ్వుకుంటూ ఒక్కరోజైనా ఉంటుందా అక్క అక్కడ అని అంటారు స్రవంతి. వాళ్ళ ఆయన మీద కోపంతో ఆ మాట అంది. కానీ నేను కూడా నమ్మనులే ఉంటుందంటే. అసలు వెళ్ళడానికి ఇష్టపడుతుందో లేదో కూడా చూడాలి అని వైజయంతి గారు అంటారు నవ్వుతూ. దక్ష్ దగ్గరున్న విభాన్ని తన దగ్గరికి దూకేలా చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాడు కూడా దక్షిని హత్తుకొని రాకపోవడం చూసి మీరందరూ ఒక పార్టీయేరా, నేనే పిచ్చిదాన్ని అని అనుకుంటూ ఆద్య కూతుర్ని ఎత్తుకుంటుంది. అలా అయినా వస్తాడేమో తన దగ్గరికి అని. అప్పుడు కూడా రాకుండా దక్ష్ మొహానికి మొహం ఆనించి చిరునవ్వులు చిందిస్తూ ఉంటే వాడికున్న జ్ఞానం కూడా ఐఏఎస్ చదివిన వాళ్ళకి లేదు, ఏం చేస్తాం మరి అంటాడు దక్ష్. అవును, అపర జ్ఞానులు మీరు. మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్, మీరు అనే మాటలు కరెక్ట్, మేం మాత్రం రాంగ్. అలాగే ఉండండి. పోరా, ఇక నుంచి పెద్దమ్మ అంటూ వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అని అక్కడి నుంచి 9 అవడంతో హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తుకు రావడంతో తన కాన్వాయ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇవాళ మీరు రావద్దు, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అని దక్ష్ ముందే చెప్పి పెదనాన్న నేను ఇవాళ మీతో హాస్పిటల్కి వస్తున్నాను, చిన్న పనుంది, నన్ను తీసుకువెళ్ళి తర్వాత నన్ను కలెక్టరేట్లో దించుతారా అని అడుగుతుంది. హాస్పిటల్కి ఎందుకు భూమి, ఏమైనా ప్రాబ్లంగా ఉందా అని అడుగుతారు వైజయంతి గారు. అదేమీ లేదత్తయ్య, వేరే పని మీద వెళ్తున్నానులేండి. జాగ్రత్తగా తీసుకువెళ్ళి నీ కూతుర్ని జాగ్రత్తగా కలెక్టరేట్లో దించు మామ. అసలే కలెక్టర్ గారి కోసం అక్కడ ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని విభాన్ని వైజయంతి గారికి అందించి పైకి వెళ్ళిపోతాడు దక్ష్. రా బంగారం వెళ్దాం అని భూమిని తీసుకొని బయలుదేరుతారు హర్ష గారు. బావగారితో వారు ప్రకటించిందా భూమి? ఎన్ని రోజులు ఉండగలదు? నాకు డౌటే అంటుంది నయని అద్వైతతో. మీ బావ అన్నమాట తప్పే, విజయ్ చెప్పాడుగా, దానికి నేను మాత్రం భూమికే సపోర్ట్ అని అద్వైత్ అంటుంటే నేను మాత్రం బావగారికే సపోర్ట్ అంటుంది నయని. నేను కూడా నీ పార్టీయే వదినా అంటుంది ఆద్య. ఎవరెన్ని పార్టీలున్నా వాళ్ళిద్దరి మధ్య మనం దూరిన ఉపయోగం ఏమీ ఉండదు. మనం పిచ్చోళ్ళం అయిపోతాం కాబట్టి నేను చూస్తూ ఉంటా అంతే, ఎవరి పార్టీ ఉండను అని అంటాడు విజయ్. కారులో ఏంటి బంగారం, అల్లుడి మీద కోపమా అని అడుగుతారు హర్ష గారు. అదేం లేదులే పెదనాన్న అంటుంది. ఆయన కూడా ఇంక వాళ్ళిద్దరు పర్సనల్ విషయాలు అడగదలుచుకోలేదు, ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. హాస్పిటల్ ముందు కారు ఆపగానే డైరెక్ట్గా సుప్రజ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి. ఏంటి భూమి ఇలా వచ్చావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు సుప్రజ. పెద్దమ్మ, పొట్టలో బాగా నొప్పిగా అనిపించింది, 3 రోజుల నుంచి కొద్దిగా భారంగానే అనిపిస్తుంది. నిన్న కొంచెం ఎక్కువైంది నొప్పి, అలా అని తట్టుకోలేని నొప్పి కాదు, లాగుతున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే ఒకసారి నీతో మాట్లాడదామని వచ్చాను అంటుంది. టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నావేమో, పైగా నిన్నేదో అడ్వెంచర్ చేశారుగా, దానివల్ల కూడా అయి ఉంటుంది. అయినా ఒకసారి చెక్ చేస్తానని భూమిని పడుకోమని మొత్తం చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కొంచెం టెన్షన్ తీసుకున్నా ప్రెషర్ అక్కడ పడుతుంది, నొప్పి అనిపిస్తుంది. ఈ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. నీ వృత్తిపరంగా కొంచెం టెన్షన్, దానికి తోడు ఏదో న్యూసెన్స్ ఒకటి అయిందిగా, దక్ష్ మొత్తం క్లియర్ చేసేసాడుగా అని అంటారు నవ్వుతూ. చేసేసారులేండి, నువ్వేమో ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతావు, తను క్లియరెన్స్ వెతుకుతాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అదే. ప్రాబ్లం సొల్యూషన్ ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు, క్లియర్ మాత్రం బెస్ట్ ఆప్షన్, మళ్ళీ మళ్ళీ చిరాకుండదు అని సుప్రజ గారు అంటుంటే ఎంతైనా మీ అల్లుడే కరెక్ట్లేండి, నేను రాంగే. ఇంతకీ మెడిసిన్ ఏమైనా వాడాలా అని అడుగుతుంది. మెడిసిన్ ప్రస్తుతం వాడేదే వాడాలి, ఎక్కువ అవసరం లేదు. కానీ ఎక్కువ కూర్చుంటున్నావు, అలా కూర్చోవడం కూడా నీకు ఇక నుంచి ఇబ్బంది. 5th మంత్ కూడా రాబోతుంది కదా,
వీలైతే లీవ్ పెట్టుకోవడానికి ప్రయత్నించు, లేదా గంటకొకసారైనా ఒక 10 నిమిషాలు నడుం వాల్చే ఏర్పాట్లు చూసుకో అని చెబుతారు సుప్రజ గారు. ఓకే పెద్దమ్మ, గంటకొకసారి నడుం వాల్చడం అంటే కష్టంలే. కొంచెం కూర్చోకుండా అటు ఇటు నడుస్తూ ఉన్నా పర్వాలేదు కదా. అది కూడా స్ట్రైనే కదా. అదైతే కష్టంలే అని నవ్వుతూ వెళ్తానింక అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి వెళ్ళిన వెంటనే దక్షకి ఫోన్ చేస్తారు సుప్రజ గారు. కారణం ముందే ఫోన్ చేసి తనెందుకు హాస్పిటల్కి వస్తుందో నాకు తెలీదు, పొట్టనొప్పి అనుకుంటా, ప్రాబ్లం ఏంటో చెక్ చేశాక చెప్పండి అని ముందే దక్ష ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే చేస్తారు. విషయం చెప్పగానే ఓకే అని ఫోన్ కట్ చేసి వెంటనే రిలాక్సింగ్ చైర్ ఒకటి ఆర్డర్ పెట్టి ఇమీడియట్గా దాన్ని డెలివరీ చేయమని చెప్పి కలెక్టరేట్ అడ్రస్ పెడతాడు. భూమి వెళ్ళిన అరగంటకి ఆ చైర్ అక్కడికి రావడం, పిఏ భూమి క్యాబిన్కి తెప్పించి ఫిక్స్ చేయించడం అన్నీ జరిగిపోతాయి. ఇదేంటి అనగానే సార్ పంపించారు మేడం అని చెబుతాడు పిఏ. ఓహో, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నాయి అన్నమాట విషయాలు అనుకొని దీనికేం తక్కువ లేదు అని చిన్నగా నవ్వుకుంటూ ఆ కుర్చీ వైపు చూస్తుంది భూమి. చక్కగా రిలాక్స్ అవ్వడానికి, కాళ్ళు చాపుకొని మరీ కూర్చోడానికి కన్వీనియంట్గా ఉండడం చూసి థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టాలని ఫోన్ ఓపెన్ చేసి కూడా మళ్ళీ పక్కన పెట్టేస్తుంది ఫోన్. కథ కొనసాగుతుంది. మొదటిసారి వీళ్ళిద్దరి మధ్య చిలిపి అలకలు మొదలయ్యాయి. మరి ఎవరు ముందు మాట్లాడతారో చూద్దాం. కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఇవాళ చిన్న అప్డేటే, పండగ హడావుడి కదా, వీడియో చేయడం అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.